పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఓ పార్వతి, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీల గురించి నీకున్నటువంటి ప్రేమ ఆప్యాయత చాలా సంతోషిస్తూ వాటి గురించి ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉందని చెప్తాను నేను. భూలోకంలో కాంచన నగరం అని ఒక నగరం ఉంది. ఆ నగరం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బంగారు గొడవతోటి, బంగారు ప్రాకారాలతోటి, సకలైశ్వర్యాలతోటి త్వరతో ఊపుతూ ఉండేటటువంటి నగరం అన్నమాట. అంటే ఆ నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా కుబేరులు, ఐశ్వర్యవంతులు. కానీ విచిత్రం ఏంటంటే, ప్రతి గ్రామంలోనూ డబ్బున్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా. అలాగే ఆ గ్రామంలో కూడా, ఆ పట్టణంలో కూడా ఒక వేద కుటుంబం ఉందిట. అయితే ఆ వేద కుటుంబంలో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ ఉందిట. ఆవిడ ఎలాంటిది? చాలా పతివ్రత. పతివ్రత అంటే ఏంటంటే, ప్రతిరోజు తెల్లవారుజామున లేవడము, భర్త కన్నా ముందర లేవడము, ఇల్లంతా శుభ్రం చేసుకోవడము, అత్తగారికి మామగారికి కూడా కావలసినటువంటి సపర్యలన్నీ కూడా చేయడము, పూజించడము, అలాగే భర్తను కూడా పూజించడము, అలాగే భర్త అడుగుజాడల్లో నడవడమే కాకుండా ఇంటిని అందరినీ కూడా బాధ్యతగా సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ కొలుస్తూ చక్కగా రోజు పొద్దున్న రాత్రి దీపం పెడుతూ, అంటే ఇంట్లో ఎలా ఉండాలో ఇలా ఆ రకంగా ముత్తైదులాగా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటూ ఉంటుంది. అయితే ఒకరోజు విచిత్రంగా ఏం జరిగిందంటే కనుక, రోజు సాయంత్రం పదరాడే ఇంకా సామాన్లన్నీ పూర్తి చేసేసుకుని, సామాన్లన్నీ సర్దేసుకుని తన యొక్క పనులన్నీ చేసేసుకుని పడుకుంటూ ఉంటుంది కదా. అలాగే ఆ రోజు కూడా చక్కగా పడుకుంటే ఒక రోజు ఏం జరిగిందంటే, రాత్రి కళలో సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే కళలో కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ పూజకి మెచ్చి, ముఖ్యంగా నీ భక్తికి మెచ్చి నీకు నేను కళలో కనపడుతున్నాను. అయితే నీకు ఉండేటటువంటి దరిద్రం పోయి ఐశ్వర్యం కలగడానికి నేను ఒక ఉపాయం చెబుతాను. శ్రావణ మాసానికి, అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు కనుక నువ్వు కనుక ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే నీకు దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి కల్లో చెప్పింది. ఎప్పుడైతే కల్లో ఈ మాటలన్నీ వినపడ్డాయో